హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మనం ఏదైతే ఎస్ఎస్సి జీడీ కోసం ఎంసీక్యూ ప్రాక్టీస్ సిరీస్ స్టార్ట్ చేసినామో దాంట్లో వచ్చేసి ఈరోజు మనము ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క సోర్సెస్ అండ్ దాంట్లో చేసిన అమెండ్మెంట్స్ యొక్క ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేద్దాము. సో దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద డీపెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ఫ్రమ్ విచ్ సోర్స్? భారత రాజ్యాంగంపై ఎక్కువగా ప్రభావం ఏ మూలం నుండి పరిగణించబడుతుంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. మన కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దాంట్లో ఎక్కువగా ఆర్టికల్స్ అయినా ఏదైనా తీసుకున్నది ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుండే తీసుకోబడింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద పార్లమెంటరీ సిస్టమ్ ఇన్ ఇండియా ఈజ్ బారోడ్ ఫ్రమ్ విచ్ కంట్రీ? భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థ ఏ దేశం నుండి తెచ్చుకున్నారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, బ్రిటన్ నుండి మనం పార్లమెంటరీ సిస్టమ్ని బారో చేసినాం. నెక్స్ట్ క్వశ్చన్, ఫండమెంటల్ రైట్స్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ టేకెన్ ఫ్రమ్ విచ్ కంట్రీ? భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఏ దేశం నుండి తీసుకోబడ్డాయి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, యుఎస్ఏ నుండి ఫండమెంటల్ రైట్స్ మనం తీసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ డిపిఎస్పి అని ఏదైతే అంటామో అవి ఇన్స్పైర్డ్ బై విచ్ కంట్రీ? ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏ కంట్రీ నుండి మనం తీసుకున్నాము? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఐర్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ టేకెన్ ఫ్రమ్ విచ్ కంట్రీ? భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధులు ఏ దేశం నుండి తీసుకోబడ్డాయి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, యుఎస్ఎస్ఆర్ నుండి మనం ప్రాథమిక విధులను తీసుకున్నాం. వాటిని ఫండమెంటల్ డ్యూటీస్ అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద అమెండ్మెంట్ ప్రొసీజర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఈజ్ బారోడ్ ఫ్రమ్ విచ్ కంట్రీ? రాజ్యాంగం యొక్క సవరణ విధానం ఏ దేశం నుండి తీసుకోబడింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, సౌత్ ఆఫ్రికా నుండి అమెండ్మెంట్ ప్రొసీజర్ని మనం బారో చేసినాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద కాన్సెప్ట్ ఆఫ్ సింగిల్ సిటిజన్షిప్ ఈజ్ బారోడ్ ఫ్రమ్ విచ్ కంట్రీ? ఏక పౌరసత్వం అనే భావన ఏ దేశం నుండి తీసుకోబడింది? సింగిల్ సిటిజన్షిప్ మనము బ్రిటన్ యొక్క కాన్స్టిట్యూషన్ నుండి బారో చేసినాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లాంగ్వేజ్ ఆఫ్ ప్రియంబుల్ అండ్ కాంకరెంట్ లిస్ట్ ఆర్ టేకెన్ ఫ్రమ్ విచ్ కంట్రీ? పీఠిక మరియు ఉమ్మడి జాబితా యొక్క భాష ఏ దేశం నుండి తీసుకోబడింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆస్ట్రేలియా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ బారోడ్ ఫ్రమ్ విచ్ కంట్రీ? భారత రాజ్యాంగంలోని అత్యవసర నిబంధనలు ఏ దేశం నుండి తీసుకోబడ్డాయి? దీనికి ఆన్సర్ ఆప్షన్ బి, జర్మనీ. దాన్ని వెయిమర్ కాన్స్టిట్యూషన్ అంటారు. జర్మనీ యొక్క కాన్స్టిట్యూషన్ని వెయిమర్ కాన్స్టిట్యూషన్ అంటారు. మీకు ఆప్షన్లో జర్మనీ ఇవ్వకుండా డైరెక్ట్ వెయిమర్ కాన్స్టిట్యూషన్ అని కూడా ఇవ్వచ్చు. సో అది కూడా మర్చిపోకండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ ఈజ్ టేకెన్ ఫ్రమ్ విచ్ కంట్రీ? జ్యుడిషియల్ రివ్యూ యొక్క అధికారం ఏ దేశం నుండి తీసుకోబడింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, యుఎస్ఏ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఈజ్ బారోడ్ ఫ్రమ్ విచ్ కంట్రీ? చట్టం ద్వారా స్థాపించబడిన ప్రక్రియ ఏ దేశం నుండి తీసుకోబడింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, జపాన్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఐడియా ఆఫ్ ఏ స్ట్రాంగ్ సెంటర్ ఇన్ ఇండియన్ ఫెడరలిజం ఈజ్ బారోడ్ ఫ్రమ్ విచ్ కంట్రీ? భారతీయ సమాఖ్య విధానంలో బలమైన కేంద్రం అనే ఆలోచన ఏ దేశం నుండి తీసుకోబడింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, కెనడా. నెక్స్ట్ క్వశ్చన్, ద ఐడియల్స్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫెర్టినిటీ ఆర్ టేకెన్ ఫ్రమ్ విచ్ కంట్రీ? స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వం యొక్క ఆదర్శాలు ఏ దేశం నుండి తీసుకోబడ్డాయి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఫ్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్, మెథడ్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ టేకెన్ ఫ్రమ్ విచ్ కంట్రీ? భారత రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి ఏ దేశం నుండి తీసుకోబడింది? దీనికి ఆన్సర్ ఆప్షన్ బి, ఐర్లాండ్ నుండి ఇంతకుముందు ఒక క్వశ్చన్ వచ్చింది, ఈ ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్ నుండి ఏం తీసుకున్నాం అనేది. దాని ఆన్సర్ కామెంట్ చేయండి. రిమూవల్ ఆఫ్ ప్రొసీజర్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ విచ్ కంట్రీ? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, యుఎస్ఏ. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తొలగింపు ప్రక్రియ మనం యుఎస్ఏ నుండి తీసుకున్నాము. నామినేషన్ ఆఫ్ మెంబర్స్ టు ది రాజ్యసభ ఈజ్ బారోడ్ ఫ్రమ్ విచ్ కంట్రీ? రాజ్యసభకు సభ్యుల నామినేషన్ ఏ దేశం నుండి తీసుకోబడింది?
దీనికి ఆన్సర్ ఆప్షన్ డి ఐర్లాండ్. అయితే మరి రాజ్యసభలో మనం నామినేట్ చేసినప్పుడు ఎంతమందిని నామినేట్ చేస్తామో, మరి ఎవరు నామినేట్ చేస్తారో మీరు కామెంట్ చేయండి. హౌ మెనీ ఫండమెంటల్ డ్యూటీస్ వర్ యాడెడ్ బై ది 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976? 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా ఎన్ని ప్రాథమిక విధులు తొలగించబడ్డాయి? తెలుగులో రాంగ్గా ట్రాన్స్లేట్ అయింది. కరెక్టే ఉంది, జోడించబడ్డాయి. ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేశారు 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రకారం? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 10. ఈ 10 ఫండమెంటల్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో 51A యాడ్ చేస్తారు. మీకు ఇంతకు ముందు కూడా చెప్పిన ఆ 10 కూడా ఇంపార్టెంట్. ఆ 10లో ఉన్న సబ్ పార్ట్స్ ఏదైనా అడగవచ్చు. ABCDEFGHIJ K వరకు ఉంటాయి. లాస్ట్ K అనేది రీసెంట్గా 2002లో 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం యాడ్ చేశారు. మన ఎడ్యుకేషన్ది పిల్లలకు 6 to 14 ఏజ్ ఉన్న పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది మ్యాండేటరీ అనేది 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం 2002లో యాడ్ చేశారు. అది K దీంట్లో. మిగిలిన 10 ఏమున్నాయో అవి మీరు ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ 91st అమెండ్మెంట్ యాక్ట్ 2003, ద టోటల్ నంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ది ప్రైమ్ మినిస్టర్ షల్ నాట్ ఎక్సీడ్. రాజ్యాంగ 91వ సవరణ చట్టం 2003 ప్రకారం ప్రధానమంత్రితో సహా మొత్తం మంత్రుల సంఖ్య ఎంత కంటే ఎక్కువ మించరాదు. దీనికి ఆన్సర్ ఆప్షన్ బి 15% ఆఫ్ లోక్సభ మెంబర్స్. లోక్సభలో ఎంతమంది ఉంటారో వాళ్ళకు 15% కంటే ఎక్కువ మించరాదు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ యాడెడ్ బై 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్? 97వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగం యొక్క ఏ లక్షణం జోడించబడింది? దీనికి ఆన్సర్ ఆప్షన్ సి కోఆపరేటివ్ సొసైటీస్. ఈ 97th అమెండ్మెంట్ ఏదైతే ఉందో ఇది 2011లో చేశారు. కోఆపరేటివ్ సొసైటీస్ని యాడ్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ద వర్డ్ సెక్యులర్ వాజ్ యాడెడ్ టు ద కాన్స్టిట్యూషన్ బై విచ్ అమెండ్మెంట్ యాక్ట్? ఏ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో లౌకిక అనే పదాన్ని చేర్చారు? దీనికి ఆన్సర్ ఆప్షన్ ఏ 42nd అమెండ్మెంట్. ఇది 1976లో జరిగింది. ఒక సెక్యులరే కాదు, సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ 3 వర్డ్స్ని యాడ్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, బై విచ్ అమెండ్మెంట్ వాజ్ ద రైట్ టు ప్రాపర్టీ రిమూవ్డ్ ఫ్రమ్ పార్ట్ 3? ఏ సవరణ ద్వారా పార్ట్ 3 నుండి ఆస్తి హక్కును తొలగించారు? తొలగించిన తర్వాత మరి నార్మల్ ఒక వేరే ఆర్టికల్లో యాడ్ చేశారు. ఆ ఆర్టికల్ ఏదో మీరు కామెంట్ చేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి 44th అమెండ్మెంట్. ఇది 1978లో జరిగింది. లీగల్ రైట్గా మార్చారు. దీనికి ఆన్సర్ ఆర్టికల్ 300A లీగల్ రైట్గా యాడ్ చేశారు. విచ్ ఆర్టికల్ ఆన్ ఫండమెంటల్ డ్యూటీస్ వాజ్ యాడెడ్ బై 42nd అమెండ్మెంట్ యాక్ట్? 42వ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక విధులపై ఏ ఆర్టికల్ జోడించారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆర్టికల్ 51A ఫండమెంటల్ డ్యూటీస్. ద ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ బిల్ 2023 అమెండ్స్ విచ్ యాక్ట్? ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఆల్రెడీ అది మనకు జిఎస్టీ ఎప్పుడు వచ్చింది, దానికి ఒక యాక్ట్ ఉంటుంది. ఆ యాక్ట్ ఏ ఇయర్లో వచ్చిందో చెప్పండి. ఇది వచ్చేసి జిఎస్టీని సవరణ అమెండ్మెంట్ చేసే బిల్. ఇది 2023లో వచ్చింది. ఇది ఏ యాక్ట్ని అమెండ్ చేస్తుంది అనేది క్వశ్చన్. దీనికి ఆన్సర్ వచ్చేసి 2017లో ఏదైతే జిఎస్టీ యాక్ట్ ఇచ్చారో ఇది దాంట్లో చేంజెస్ తెస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ 2023 వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ లోక్సభ ఆన్ విచ్ డే? ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఉమెన్స్ మీద లేదా పర్యావరణం మీద వచ్చిన క్వశ్చన్స్ కొంచెం ఇంపార్టెంట్ అయిపోతాయి. ప్రజెంట్లో మనకు ఈ 2 థింగ్స్ అనేవి చాలా ఎక్కువ ట్రెండ్లో ఉన్నాయి. దీంతోపాటు టెక్నాలజీ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ క్వశ్చన్స్ అనేవి న్యూస్తో రిలేట్ చేసుకొని ఎగ్జామ్లో అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 19 సెప్టెంబర్ 2023. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమెండ్మెంట్ అబాలిష్డ్ ది ప్రైవీ పర్స్ అండ్ ప్రివిలేజెస్ ఆఫ్ ఫార్మర్ రూల్స్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్? ఏ సవరణ సంస్థానాల మాజీ పాలకుల ప్రిన్సిపర్స్ మరియు అధికారాలను రద్దు చేసింది? దీనికి ఆన్సర్ ఆప్షన్ డి 26th అమెండ్మెంట్ యాక్ట్ 1971. వాట్ వాజ్ ది ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ 88th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్
2003. 88వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? దీనికి ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రొవిజన్ ఫర్ సర్వీస్ ట్యాక్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమెండ్మెంట్ మేడ్ ఎడ్యుకేషన్ ఏ సబ్జెక్ట్ ఇన్ ది కాంకరెంట్ లిస్ట్? ఏ సవరణ విద్యను ఉమ్మడి జాబితాలోకి ఒక సబ్జెక్టుగా చేసింది? మీకు ఇంతకుముందు కూడా మన వీడియోలో డిస్కస్ చేశామని అనుకుంటా. కాంకరెంట్ లిస్ట్, యూనియన్ లిస్ట్ అండ్ స్టేట్ లిస్ట్ 3 లిస్టులు ఉంటాయి. స్టేట్ లిస్ట్లో ఉన్న వాటన్నిటిని చేంజ్ చేయాలన్నా, దాని మీద ఏ బిల్ తీసుకురావాలన్నా కంప్లీట్గా దాని మీద రైట్స్ వచ్చేసి మన స్టేట్ చేతిలో ఉంటాయి. యూనియన్ లిస్ట్లో ఏదైతే ఉంటుందో అది మొత్తం కేంద్రం చేతిలో ఉంటుంది. కేంద్రం దాని మీద డిసిజన్స్ తీసుకుంటుంది. లైక్ ఆర్మీ, డిఫెన్స్ ఏదైతే ఉందో అది కేంద్రం చేతిలో ఉంటుంది. అలా స్టేట్ చేతిలో ఉన్న వాటి మీద స్టేట్, సెంట్రల్ చేతిలో ఏదైతే ఉంటుందో దాని మీద డిసిజన్స్ అని సెంట్రల్ తీసుకుంటుంది. ఈ కాంకరెంట్ లిస్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఏ టాపిక్స్ ఉంటాయో ఆ టాపిక్స్ అన్నింటి మీద సెంట్రల్ ప్లస్ స్టేట్ 2 కలిపి డిసిజన్ తీసుకోవాల్సి వస్తుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి 42nd అమెండ్మెంట్ ప్రకారం మన ఎడ్యుకేషన్ని కాంకరెంట్ లిస్ట్లోకి యాడ్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ద 105th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2021 ఈజ్ రిలేటెడ్ టు? ఏ సవరణ విద్యను, ఇది ఇంతకుముందు క్వశ్చన్ వచ్చింది, ఇక్కడ ఇంగ్లీష్లో ఉన్న క్వశ్చన్ కన్సిడర్ చేయండి. 105వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2021 దేనికి సంబంధించింది? దీనికి ఆన్సర్ ఆప్షన్ సి, పవర్స్ ఆఫ్ స్టేట్ టు ఐడెంటిఫై ఓబీసీస్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిస్టమ్స్ వాజ్ అబాలిష్డ్ బై ది 19th అమెండ్మెంట్ యాక్ట్ 1966? 19వ సవరణ చట్టం ద్వారా 1966లో ఏ వ్యవస్థను రద్దు చేయబడింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఎలక్షన్ ట్రిబ్యునల్స్ని రద్దు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ది 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 విచ్ బాడీ ఈజ్ ది ఫౌండేషన్ ఆఫ్ ది పంచాయతీ రాజ్ సిస్టమ్? 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ప్రకారం పంచాయతీ రాజ్ వ్యవస్థకు పునాది ఏది? దీనికి ఆన్సర్ ఆప్షన్ ఏ, గ్రామ సభ. విచ్ యూనియన్ టెరిటరీ వాజ్ యాడెడ్ టు ది ఇండియన్ బై ది 14th అమెండ్మెంట్ యాక్ట్ 1962? 14వ సవరణ చట్టం 1962 ద్వారా ఏ కేంద్రపాలిత ప్రాంతం భారతదేశంలో చేర్చబడింది? దీనికి ఆన్సర్ ఆప్షన్ ఏ, పుదుచ్చేరి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆర్టికల్ ఆఫ్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ వాజ్ యాడెడ్ బై ది 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్? 97వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నిర్దేశక సూత్రాల యొక్క ఏ ఆర్టికల్ జోడించబడింది? దీనికి ఆన్సర్ ఆప్షన్ బి, ఆర్టికల్ 43B. నెక్స్ట్ క్వశ్చన్, ద 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 ఈజ్ ప్రైమరీలీ రిలేటెడ్ టు? 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ప్రాథమికంగా దేనికి సంబంధించినది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, అర్బన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. నెక్స్ట్ క్వశ్చన్, కొంకణి, మణిపూరి, నేపాలీ లాంగ్వేజెస్ వర్ యాడెడ్ టు ది 8th షెడ్యూల్ బై విచ్ అమెండ్మెంట్? ఏ సవరణ ద్వారా కొంకణి, మణిపూరి మరియు నేపాలీ భాషలు 8వ షెడ్యూల్లకు చేర్చబడ్డాయి? దీనికి ఆన్సర్ ఆప్షన్ సి, 71st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992. నెక్స్ట్ క్వశ్చన్, ద 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 ఈ కింది వాటిలో దేనికి సంబంధించింది? దీనికి ఆన్సర్ ఆప్షన్ బి, 10% రిజర్వేషన్ ఫర్ ఈడబ్ల్యూఎస్. దాద్రా అండ్ నగర్ హవేలీ వాజ్ ఇన్కార్పొరేటెడ్ యాజ్ ఎ యూనియన్ టెరిటరీ బై విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్? ఏ రాజ్యాంగ సవరణ ద్వారా దాద్రా మరియు నగర్ హవేలీని కేంద్రపాలిత ప్రాంతంగా విలీనం చేశారు? దీనికి ఆన్సర్ ఆప్షన్ బి, 10th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఇది 1961లో చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, గోవా వాజ్ గ్రాంటెడ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేట్హుడ్ బై విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్? ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా గోవాకు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా లభించింది? దీనికి ఆన్సర్ ఆప్షన్ బి, 56th అమెండ్మెంట్ యాక్ట్. ఇది 1987లో చేసిన సవరణ. నెక్స్ట్ క్వశ్చన్, ద 40th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 అమెండెడ్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? 40వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ని సవరించింది? దీనికి ఆన్సర్ ఆప్షన్ సి, ఆర్టికల్ 297. అది కంట్రోల్ ఓవర్ న్యాచురల్ రిసోర్సెస్, ఏదైతే మన న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయో దాని మీద కంట్రోల్ గురించి సవరణ చేశారు.
నెక్స్ట్ వచ్చేసి ద యాంటీ డిఫెక్షన్ లా వాజ్ యాడెడ్ టు ద కాన్స్టిట్యూషన్ బై విచ్ అమెండ్మెంట్ యాక్ట్? ఏ సవరణ చట్టం ద్వారా ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని రాజ్యాంగంలో చేర్చారు? దీనికి ఆన్సర్ ఆప్షన్ సి, ద 52nd అమెండ్మెంట్ యాక్ట్. ఇది 10th షెడ్యూల్లో యాంటీ డిఫెక్షన్ లాని ఇంట్రడ్యూస్ చేశారు. ఆర్టికల్ 21A రైట్ టు ఎడ్యుకేషన్ వాజ్ యాడెడ్ బై విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్? ఆర్టికల్ 21A విద్యా హక్కు ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జోడించబడింది? దీనికి ఆన్సర్ ఆప్షన్ సి, 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002. 19th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1966 ఈస్ అసోసియేటెడ్ విత్ విచ్ చేంజ్? 19వ రాజ్యాంగ సవరణ చట్టం 1966 ఏ మార్పుతో ముడిపడి ఉంది? దీనికి ఆన్సర్ ఆప్షన్ ఏ, అబాలిషన్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ట్రిబ్యునల్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ లాంగ్వేజ్ వాజ్ యాడెడ్ టు ది 8th షెడ్యూల్ బై ది 21st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1967? 21వ రాజ్యాంగ సవరణ చట్టం 1967 ద్వారా 8వ షెడ్యూల్లకు ఏ భాష చేర్చబడింది? దీనికి ఆన్సర్ ఆప్షన్ సి, సింధీ. నెక్స్ట్ క్వశ్చన్, ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 రిసీవ్డ్ ది అసెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆన్? వన్యప్రాణుల రక్షణ సవరణ చట్టం 2022 రాష్ట్రపతి ఆమోదం ఎప్పుడు పొందింది? దీనికి ఆన్సర్ ఆప్షన్ ఏ, 19 డిసెంబర్ 2022. The 86th Constitutional Amendment Act 2002 establishes the right to education for children of which age group? Option C, 6 to 14 years. Next question, in which year did the Constitution 100 Amendment Act come into force? రాజ్యాంగంలో 100వ సవరణ చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? దీనికి ఆన్సర్ ఆప్షన్ సి, 2015. ఇది బంగ్లాదేశ్ అండ్ మన ఇండియా మధ్యలో ఏదైతే ల్యాండ్ ఉందో ఆ దానికి బౌండరీ గురించి సంబంధించిన అమెండ్మెంట్. ఇది మనకు 100వ సవరణ. నెక్స్ట్ వచ్చేసి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్ వాజ్ అమెండెడ్ బై ది కాన్స్టిట్యూషన్? 5th అమెండ్మెంట్ యాక్ట్ 1955. రాజ్యాంగం 5వ సవరణ చట్టం 1955 ద్వారా ఈ కింది అధికారాలలో ఏది సవరించబడింది? ఏ ఆర్టికల్ 5th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా సవరించబడింది? దీనికి ఆన్సర్ ఆప్షన్ బి, ఆర్టికల్ 3. ఏదైతే మన స్టేట్ బౌండరీస్ యొక్క ఆల్టరేషన్ ఉంటుందో దాన్ని చేంజ్ చేయడం, దానికి రిలేటెడ్ ఆర్టికల్ 3. ఇది 1955లో 5th అమెండ్మెంట్ ప్రకారం సవరించబడింది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ వాజ్ అమెండెడ్ బై ది కాన్స్టిట్యూషన్? 50th అమెండ్మెంట్ యాక్ట్ 1984. రాజ్యాంగంలో 50వ సవరణ చట్టం 1984 ద్వారా ఏ ఆర్టికల్ని సవరించబడింది? దీనికి ఆన్సర్ ఆప్షన్ బి, ఆర్టికల్ 33. నెక్స్ట్, రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ఉమెన్ ఇన్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఈజ్ ప్రొవైడెడ్ బై విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్? పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళలకు సీట్ల రిజర్వేషన్లు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా కల్పించబడ్డాయి? దీనికి ఆన్సర్ ఆప్షన్ సి, 73rd అమెండ్మెంట్ ప్రకారం మహిళలకు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్లో రిజర్వేషన్ ఇచ్చినాయి. నెక్స్ట్ వచ్చేసి, వాట్ పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఉమెన్ అండర్ ది 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్? 106వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం మహిళలకు ఎంత శాతం సీట్లు కేటాయించారు? దీనికి ఆన్సర్ ఆప్షన్ బి, 33%. విచ్ లాంగ్వేజెస్ వర్ యాడెడ్ టు ది 8th షెడ్యూల్ బై ది 71st అమెండ్మెంట్ యాక్ట్ 1992? 71వ సవరణ చట్టం 1992 ద్వారా 8వ షెడ్యూల్లో ఏ భాషలు చేర్చబడ్డాయి? దీనికి ఆన్సర్ ఆప్షన్ బి, కోక్ని, మణిపురి అండ్ నేపాలి. దీంతో అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క సోర్సెస్ అండ్ అమెండ్మెంట్ యొక్క రివిజన్ అయింది. నెక్స్ట్ ఏ టాపిక్ కావాలనుకుంటారో కామెంట్ చేయండి. ఏమైనా చేంజెస్ కావాలంటే కామెంట్ చేయండి. ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ మిస్ అవుతున్నది అనిపిస్తే కామెంట్ చేస్తే మనం ఆ టాపిక్ మీద MCQsని ప్రాక్టీస్ చేసుకోవచ్చు, రివిజన్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.